టైం 11:30 దగ్గర 12 ఈ నైట్లో పెట్టుకోతావా? ఈ టైంలో పోతావు బయటికి? నన్ను తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నే పోనే. అన్నతో మాట్లాడదు ఇంట్లో ఏడుకోయి బతుకుతారు. వచ్చిన మళ్ళీ ఇప్పుడు దెబ్బలే కదన్నా మాకు. కొడతాడు రా, బరాబర్ కొడతాడు రా. వాళ్ళు చెల్లెలు ప్లీజ్ నన్ను ఇక్కడ ఒట్టురా బాబు, ఒట్టు ఒట్టు. ఓకేనా? మా చెల్లి మీద ఒట్టు. నేను ఏడో లేవు. ఫస్ట్ బాధ ఏంట్రా, నీ బాధ ఏంటి చెప్పు. మేమిద్దరం కలిసి ఉండడం నీకు ఇష్టం లేదు చెప్పు, ఒక మాట చెప్పు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోతే వీడు ఎంత బాధపడతాడో ఆలోచించావా సుధా నువ్వు ఒక్కసారి? కష్టం వచ్చినా ఇంకో అయిపే కంటి రెప్పలా కాసే కాపే. బ్లాక్ మెయిల్ కాదక్క, మళ్ళీ ఎన్ని రోజులు దెబ్బలు తినుకోటి ఉండాలక్క, ఒప్పుకోమనక్క. మళ్ళా ఒరే నాకే అభ్యంతరం లేదురా. సారీ బా, ఏమనుకోకు ప్లీజ్, కాలు పట్టుకుంటా. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. ఈ టైంలో ఏంటో, ఈ చుట్టుపక్కల చూస్తే ఏమనుకుంటారో ఏంటో. రానిపా కూర్చో, మాట్లాడు, ఏదున్నా మాట్లాడు. మీ అన్నతో బాధ ఏంటో చెప్పుకో. దాదా దానా కదా దాయే చెప్పుకో. సైలెంట్గా ఉండి ఏడిస్తే ఏం రాదు నాన్న. నువ్వెందుకు ఎమోషనల్ అవుతున్నావు అన్నా? నువ్వెందుకు ఏడుస్తున్నావే? అదెక్కడికి వెళ్తాను మనల్ని వదిలేసి. ఏదో కోపంలో పిచ్చి పనులు అంతే. ఏసులో ఇంకేం తెలియదు. మాటలు కూడా రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏడో లేవు. ఫస్ట్ బాధ ఏంట్రా, నీ బాధ ఏంటి చెప్పు. మేమిద్దరం కలిసి ఉండడం నీకు ఇష్టం లేదు చెప్పు, ఒక మాట చెప్పు. ఇష్టం లేదంటే ఇష్టం కాదు, ఇష్టం లేదురా. నీకు అర్థం కావట్లేదు. మీ ఏజ్ అంతా ఇదంతా అట్రాక్షన్ ఫీలింగ్ రా, లవ్ అని కాదు ఇది. ఒక ఏజ్ వస్తుంది, ఒక సెటిల్ అవ్వాలి, సెటిల్మెంట్ దాన్ని నువ్వు చూసుకోవాలి, అది నిన్ను చూసుకోవాలిరా. ఏదో ఎగబడిపోయి వెళ్ళిపోతున్నారు ఏటో. ఇప్పుడు శివ వాళ్ళ ఫ్రెండ్ చూసి మాకు చెప్పాడు కాబట్టి సరిపోయింది. అదే సిచ్యువేషన్ మాకు తెలియకుండా ఉంటే మీ ఇద్దరు ఎక్కడికో వెళ్ళిపోతే వీడు ఎంత బాధపడతాడో ఆలోచించావా సుధా నువ్వు ఒక్కసారి? కష్టం వచ్చినా ఇంకో అయిపే కంటి రెప్పలా కాసే కాపే. సుధా ఇప్పుడు వరకు సీరియస్ అయ్యి నా నోరు నొప్పి వస్తుంది. నీకు చెప్పి చెప్పి నోరు నొప్పి వస్తుంది. ఇంట్లో ఒక్కసారి నువ్వు గుర్తురాట్లేదా నీకు? అసలు ఎంతలా పెంచారు ఇంట్లో. నీకేం కావాలంటే అది బయటికి నువ్వు ఎంతలా ఉండడం రీజన్ కూడా నీ పేరెంట్సే. అర్థమైందా? బయటకు వస్తే ఎంత కందిపోతావా అని చెప్పేసి, ఎక్కడ పాడైపోతావా అని చెప్పి ఇంట్లోకి అన్ని తెచ్చి పెడుతుంటే నువ్వు ఒక్క నిమిషం ఆలోచించుకుంటే వాడితో వెళ్ళిపోతా అంటున్నావు. కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని రేపు పొద్దున ఏమైనా అయితే ఇట్లా అయింది వదిన, ఇట్లా అయింది అన్నయ్య అని చెప్పి ఫోన్ చేస్తావు. ఆ ఫోన్ పక్కా వస్తుంది మాకు. అలానే వాడు ఏదో చూడు సరిగ్గా ఎక్కడో పడేస్తాడు అది ఇదని కాదు. వీడికి చూడడానికి, వీడి తినడానికే వీడికి ఉండదు. నీకు పోషించి నేను తీసుకెళ్ళిపోతాడు ఇంటికి. వీళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు రైటే. ఎంతకని పోషిస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా? ఆడు ఎంతలా బాధపడుతున్నాడు ఒకసారి చూడు. నీ బాధ అయితే చెప్పుకో. సైలెంట్ ఉంటే ఏం రాదు. మహి అంటే ఇష్టం అని ఒక్కటే కాదు, ఏదో ఒకటి చేసుకుంటాడు. ఈ ఇన్స్టాగ్రామ్ ఏట్రా బాబు ఈ మెసేజ్లు చేయడాలు ఇవి అవి. ఎంత చెప్పి చెప్పి అలిసిపోయానే. వాడేమి చెలగుంటున్నాడు, నువ్వేం చెలగవుతున్నావు, నేను ఏం చేయాలో, నేను చచ్చిపోవాలా ఏటో అర్థం కావట్లేదు.
పంచాయతీ అక్క మీతోనే ఉంటాం బా మేము కావాలంటే మీరు ఉండని చెప్తే వారం అవుతుంది వాడు సరిగ్గా ఫుడ్ తిని సరిగ్గా పడుకొని వారం అవుతుంది. మేమేమన్నా బయటికి వెళ్ళిపోయినామా మీతోనే ఉన్నాం, మీరు ఇట్లా కొట్టడం వల్లే కదా పోయినాం మేము. అరే ప్రతిరోజు మేము మీ పక్కనే ఉండం కదరా. అరే మా పరువులు తీయకండి రా ప్లీజ్ రా, మాకంతా పేరు ఉందిరా, ఆ పరువులు తీయకండి రా. నేను తీయాలనుకుంటున్నాం బా మేము మా కలిసి చెల్లిని తీసుకొని ఏం చేస్తావో నాకు అర్థం కావట్లేదు, పోషించగలవో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ నా అలా చూసుకోరా, నీ కాలు పట్టుకుంటాను. చూసుకుంటా బా మంచిగా, మీరు ఒప్పుకోండి. చెప్పడంలో కాదు మాది, దానికి ఏమైనా అయిందంటే ఫస్ట్ రియాక్ట్ అవ్వాల్సింది వీళ్ళ అన్నయ్య. ఏం చేస్తాడో కూడా నాకు సంబంధమే లేదు, తర్వాత చెప్తున్నా. నువ్వు నా తమ్ముడివే, నేను నిన్ను ఎంతలా చూసుకుంటానో అది నీకు కూడా తెలుసు, అర్థమైందా? ఇంతవరకు నేను ఆపింది కూడా నా కారణం వల్లే, లేదంటే వాడు ఎప్పుడో నీ మీద సీరియస్ అయిపోదును. కొట్టాడంటే కోపం ఏ చెల్లి మీదైనా రియాక్ట్ అవుతారు, కొడతాడు, అంతేగాని నువ్వు నన్ను కొట్టానని ప్రామిస్ చేయ వాడికి బ్లాక్మెయిల్ చేసినట్టుంది. బ్లాక్మెయిల్ కాదక్క, మళ్ళీ ఎన్ని రోజులు దెబ్బలు తినుకోటి ఉండాలక్క, ఒప్పుకోమనక్క మళ్ళా. అర్థం చేసుకో ప్లీజ్, ఇంకా ఇంకేం చెప్పలేను నీకు, ఎంత బాగా మాట్లాడు సుధా, అంతలాగా బాధపడుతున్నాడు కదా, చెప్పు బాధపడద్దని. మేం చెప్తే వినే స్టేజ్ లో లేడు. ఈ మంచోడన్నా మంచోడని నాకు తెలుసే, కానీ ఏం పోషించగలరు, ఏం చేయగలరు, పోషించడం పక్కన పెట్టు. చేసుకుంటాడన్నా. ఓలే అది ఒక రోజు తినకపోతేనే ఏడుస్తూ నా దగ్గరికి వస్తుంది, అన్నీ ఏం తెచ్చావా అని. ఇప్పుడు ఒక్క దగ్గర ఒకసారి లేకపోతే గుండె ఏదోలా అయిపోతుంది నాకు, ఇది లేకపోతే. చెల్లి వినవే నా తల్లి వినవే నీ మేము మీతోనే ఉంటాం లేవు, మీరు మంచిగా చూసుకోండి. మీతో అర్థం కావట్లేదు. వాళ్ళు మనతోనే ఉంటారు, మనం వాళ్ళకి సపోర్ట్ గా ఉందాం. మీరు మాకు సపోర్ట్ చేస్తే మీతోనే ఉంటాం. మీరు ఎంతవరకు అయిపోయింది ఏదో అయిపోయింది. నువ్వు కొడుతున్నావని వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఇదేమైనా కరెక్టా? వాళ్ళు వెళ్ళిపోవడం బయటికి, వాళ్ళు ఇదవుతున్నారని నువ్వు వారం నుంచి తినకుండా ఏడవడం. నాకు నిన్ను అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నా విన్ను ఇట్లా, తెలుసా? ఫస్ట్ టైం చూసిన ఏదైనా సరే మనసులో దాచుకుంటాడు, ఏ బాధ ఉన్నా ఏదైనా సరే. ఫస్ట్ టైం ఇలా ఏడవడం తినకుండా నాకు పిచ్చి లేస్తుంది. అందుకే నేను సీరియస్ అవ్వడానికి కారణం కూడా ఇదే. నాకు ఎవ్వరితో ఇంపార్టెంట్ కాదు, వాడికన్నా ఎక్కువ ఎవ్వడు కాదు నాకు. వాడు అంతలా బాధపడుతున్నాడు. మెయిన్ రీజన్ వాళ్ళ చెల్లి అదే సిచ్యువేషన్లో వేరే ఫ్రెండ్ అది ఇదని వదులుంటే నేను రియాక్ట్ అయిపోదును. వాళ్ళ చెల్లి ఉంది కాబట్టి నువ్వు నా తమ్ముడు అయ్యాక బతికిపోయారు మీ ఇద్దరు. నా లవ్ అని ఎగరపడుతున్నారు. ఎంతకాలం లవ్ చేస్తావు నువ్వు, ఎంత బాగా చూసుకుంటావు నేను కూడా చూస్తాను. వాళ్ళ అన్నకు మాట ఇయ్యు, మేము ఒప్పించుకున్నాం, మేము ఏదో చేసుకుంటాం మా ఇంట్లో వాళ్ళతో. మేము మంచిగా చూసుకుంటా, ఒప్పుకో ఒకసారి. సారీ నీకు ఇంత బాధ పెట్టున్నాను, ఏమనుకో. ఒరే నాకే అభ్యంతరం లేదురా, సారీ బా, ఏమనుకోకు ప్లీజ్, నీ కాలు పట్టుకుంటా. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. అరే కాలు పట్టుకోకండి రా, కాలు పట్టుకుంటే ఏమైనా వస్తుందా? సారీ ఒప్పుకోబా ఒక్కసారి. నేను చెప్తున్నాను కదా, ఒప్పుకొని మంచిగా చూసుకుంటా. మంచిగా చూడు ఉండి లైఫ్ సెటిల్ చేసుకొని దాన్ని బాగా చూసుకోరా, నాకన్నా బాగా చూసుకోరా. మంచిగా చూసుకుంటావా? నేను ఏడకు, నాకు సారీ చెప్పు. అట్లే నేను సారీ చెప్పు, ఇంతవరకు చేసి దానికి తెలుసు. అయినా కూడా నువ్వు నచ్చి నీ దగ్గరకు వచ్చిందంటే నువ్వేం చేసావు నాకు అర్థం కావట్లేదు. నేను ఏం చూసి చేసిందో తెలియదు. అరే అసలు వేరే వాళ్ళు ఏమన్నా అంటేనే అన్నయ్య ఇలా అయ్యింది అని చెప్పి వెంటనే వచ్చి వాళ్ళ అన్నయ్యకి చెప్తుంది. కానీ నీ మాట నీ కోసం దాచింది అంటే మరి ఎందుకు ఇట్లా చేంజ్ అయిందో ఏంటో నాకు ఏం తెలియట్లేదు. ఒప్పుకోబా, ఇది ఒక్కసారి ఏమన్నా జరిగినప్పుడు జరగదు. దీనికి అయితే నేను ఉండలేను రా. తొలిసారి నిన్ను చేతుల్లో మోసి ఏం జరగదు బా, నేను చూసుకుంటా. నేను మీతోనే ఉంటా అంటున్నాగా. నాన్న ఏం కాదుదా, నేను మీతోనే ఉంటా. మిమ్మల్ని కాదని ఏడిపోనక్క, నిజమంటే. నేను ఫస్ట్ అని చెప్పినాను, నాకు అసలు వీళ్ళిద్దరు కలుస్తారని నాకు తెలీదు. అలా ఉండలేపో, అసలు ఉంటే నేను చూడలేకపోతున్నాను. కారణం వల్ల నేనేమి అనలేకపోతున్నా నీ మీద చెయ్యకుండా. ఇంకా
చెయ్యాలనుకోవట్లేదు. నువ్వు మంచిగా చూసుకుంటే మంచిగానే ఉంటావు బా. ఇప్పటి నెల్లి నువ్వు అలా వేయడం వల్లనే అట్లా అయిపోతుంది ఆ పిల్ల. ఆ మాత్రం ప్రేమ ఉండకుండా మేము కోపం చూపకపోతే అలాగా హ్యాపీగా ఉండే ప్లీజ్. మహి నేను రిక్వెస్ట్ చేస్తున్నారా, చేయను నేనేమి అన్ను, జాగ్రత్తగా ఉండేవాడు. ఎన్నిసార్లు చెప్తున్నామంటే నువ్వు ఆలోచించుకో. ఇంట్లో అదొకే ఒక కూతురు, దానికి ఏమైనా అయితే మేమే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. నీ కాలు పట్టుకోమన్నా పట్టుకుంటాం రా, దాన్ని ఏమనుకో, దాన్ని మంచిగా చూసుకో. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా నేను నీకు చెప్పిన, ఒక తమ్ముడుగా నువ్వు ఉండురా, నువ్వు ఎక్కడికైనా వెళ్తే నేను వస్తారా, నీకేమైనా నేను ఉంటా అని కూడా నీకు చెప్పిన. నువ్వు సొంత తమ్ముడు కాకపోయినా సరే సొంత తమ్ముడు లెక్క ఉంటా. అది నా ఇంట్లో ఆడపిల్ల, దానికి ఏమైనా మేము అస్సలు ఉండలేము. కలిసి ఉందంటే ఇంకెక్కడ కూడా దాన్ని ఏడిపించకరా. ఏడిపిస్తే ఇంక వేరేగా ఉంటా చూసుకో. దాని నుంచి కన్నీళ్ళు ఏమైనా వచ్చిందా, అమ్మో మొహం కూడా చూడలేకపోతున్నాను దాన్ని. సరే బా, ఏం చెయ్యను ఇప్పుడు. జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ రా. నన్ను ఏడో నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్